హలో ఫ్రెండ్స్, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇదైతే తప్పకుండా మిస్ అవ్వకుండా ట్రై చేయండి. ఇది మా నాన్నమ్మ చేస్తుండే, అబ్బా కమ్మగా ఉంటుండే మా నాన్నమ్మ చేతి వంటలు. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా నాన్నమ్మ రోట్లో చేసేది, కానీ నాకు రోల్ లేదు కాబట్టి నేను మిక్స్లో చేసుకున్నాను. కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, కానీ పర్లేదు, బాగానే ఉంటుంది. ట్రై చేయండి తప్పకుండా. ముందుగా పల్లీలని వేయించుకోవాలి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని. మంచిగా వేగాక పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. కొంచెం చింతపండు, నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టుకోండి. ఇవన్నీ వేగేలోపు అది మంచిగా నానిపోతుంది. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకోండి. ఆయిల్లో మంచిగా ఫ్రై చేయండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. దాంట్లోనే కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకోండి. పుదీనా తప్పకుండా వేయండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఆయిల్లోనే ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి లేకపోతే దాని బదులు కారం పొడి అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎండుమిర్చి, పల్లీలు, కొంచెం పసుపు, సాల్ట్ వేసి మొత్తం మిక్స్ పట్టుకోండి. దాంట్లోనే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని వాటర్తో సహా అలాగే వేసి మిక్సీ పెట్టుకోండి. తర్వాత ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా వేసి ఒక్కటే రౌండ్ వేసుకోండి, ఎక్కువ వేయొద్దు. చాలా బాగుంటుంది. అక్కడక్కడ తగులుతూ ఉంటే వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుంది.